తెలంగాణ రాష్ట్రంలో 2014లో అధ్యక్ష 898 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. 2015కు వచ్చే వరకల్లా నెంబరు 1358కి పెరిగింది అధ్యక్ష. 2016లోకి వచ్చే వరకల్లా 632 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. దాదాపుగా 3000 పైచిలకు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ మన నుంచి విడిపోయినాక 1000 లోపల రైతులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వారి నాయకత్వంలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే మొదటి స్థానం మహారాష్ట్ర అయితే, రెండవ స్థానం రైతు ఆత్మహత్యల తెలంగాణ. 3 సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత. మేము తగ్గించినాం. ఏంది మీ బొంద మీరు తగ్గించింది? నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? మిగతా రాష్ట్రాలు కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష. ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 20 కోట్ల జనాభా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో 14లో 63 మంది రైతు ఆత్మహత్యలు, 15లో 145 మంది రైతు ఆత్మహత్యలు, 16లో 69 మంది ఆత్మహత్యలు అధ్యక్ష. అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ 14లో మనకు 63 మంది, 15లో 145 మంది, 16లో 69 మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష. ధనిక రాష్ట్రము, మిగులు రాష్ట్రము. ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో, మిగులు రాష్ట్రంలో 14, 15, 16లో దాదాపుగా 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి, రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి, మేము మా గొప్పలు చూడండి, మా తాతలు నేతులు తాగిండ్రు, మీరు మా మూతి వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటాం. ఏంటి అధ్యక్ష ఈ గొప్పలని? ఇది ఒక విషయం అధ్యక్ష. అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష. మేము అద్భుతాలు చేసినాం, మీరు వచ్చి అన్యాయం చేసిర్రు రైతులకు.